రాజధాని అమరావతి పనులు మాట్లాడదాం ఒక్క నిమిషం బసవయ్య గారు, మాట్లాడదాం అమరావతి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు, సుంకరి కృష్ణవేణి గారు, జనసేన నాయకురాలు, వీర మహిళ, ఆవిడతో ఒక్కసారి మాట్లాడాక అమరావతి గురించి కూడా మాట్లాడదాం మధ్యలో. కృష్ణవేణి గారు నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సో ఎట్లా చూస్తారు ఈ 2 ఏళ్ల పాలనపై మీ కామెంట్ ఏంటి? సార్ నమస్తే అండి, మీకు ఏబిఎన్ వీక్షకులకి మరియు ప్యానెల్ నమస్తే సార్. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు సుపరిపాలన పూర్తి చేసుకున్నటువంటి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు సార్. అలాగే ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఒక అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్సూచి లాగా ఈరోజు జనసేన, బీజేపీ మరియు టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవడం కావచ్చు, ఇవాళ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అనేక జలవనరులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి నుంచి కావచ్చు, కేంద్రం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటు అనుభవజ్ఞులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో అంటే 800 కంపెనీలు రావడం అంటే మాటలే కాదు సార్. అవి చిన్న చిత్ర కంపెనీలు కాదు, గ్లోబలైజేషన్ గా పేరున్నటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి తరలి రావడం కావచ్చు, పెట్టుబడులు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం కావచ్చు. అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడే టైంకి ఆ ఉద్యోగులకి జీతాలు కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఓవర్కమ్ చేసి ఈ రోజు అంటే సంపద సృష్టి నిజంగా ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, ఇంత పెట్టుబడులు ఆకర్షించడం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా పనిచేయబోతున్నాయి అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అలాగే కూటమి సర్కార్ కూడా అలా పనిచేస్తుంది. ఈ రోజు చూసుకుంటే మనకి అమరావతి అనేది ఒక నగరం కాదు, ఒక ఇంజిన్ లాంటిది. అది నిజంగా ఒక వాహనం నడాలంటే ఆ ఇంజిన్ ఎలాగా అయితే పనిచేస్తుందో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక రాష్ట్రం నడవడానికి కూడా రేపు పొద్దుట అమరావతి నగరం అనేది కూడా ఆంధ్రుల ఆకాంక్షగా మిగులుతుంది. ఆంధ్రుల ఒక అభివృద్ధి పదంగా ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఒక్క చోట మాత్రమే అభివృద్ధి కాకుండా రాష్ట్రం నలుమూలలా కూడా అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉండడం కావచ్చు. అలాగే నిధుల విషయంలో కూడా ఎక్కడ కొరత లేకుండా అంటే పెట్టుబడులు అంటే గతంలో మనం చూసాం సార్, విమర్శ అని కాదు, గతంలో జైలుకు ఉన్నటువంటి భూములు కూడా అమ్మేసేసి అభివృద్ధి చేస్తానన్నటువంటి వ్యక్తిని చూసాము. స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేస్తానన్నటువంటి వ్యక్తిని చూసాము. ఆ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చినటువంటి పరిపాలనను చూసాము. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటే ఏదో పప్పు బెల్లలాగా ఒక సంక్షేమ పథకంలో ఒక 15,000 రూపాయల సంవత్సరానికి వేసేసేసి వాళ్ళ నోర్లు మూయించినటువంటి ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే సార్ ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందో చూస్తున్నాము. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 16,437 మంది 347 మందికి ఉద్యోగ కల్పన చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా చూసుకుంటే అంటే రాష్ట్రంలో ఐటీ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఏ విధంగా అంటే 20 లక్షల ఉద్యోగాల సాధన దిశగానే ఆయన పయనం కావచ్చు, అలాగే కంపెనీలు రావడం కావచ్చు. పూర్తిగా రూరల్ డెవలప్మెంట్ ని వదిలేసేసి రూరల్ డెవలప్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సర్పంచ్లకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి గత ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రూరల్ డెవలప్మెంట్ లో చేస్తున్నటువంటి అభివృద్ధులు అంటే మారుమూల గ్రామాల్లో కూడా ఇప్పటికే లైట్ కరెంటు వెలుగులు లేనటువంటి ప్రదేశాల్లో కూడా దశాబ్దాలుగా మిగిలిపోయినటువంటి ఒక రుగ్మతలకు ఒక ట్రీట్మెంట్ లాగా ఇవాళ ఎలా పనిచేస్తున్నారన్నది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే అడవుల్లో కూడా వెళ్ళి రోడ్లు వేసి గిరిజనులకి ధోళీ మూతలు ఉండకూడదని ఏ రకంగా అక్కడ హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ఎంపవర్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళకి ట్రైనింగ్లకు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ లో కావచ్చు, ఇటు కేంద్రంలోని కూడా కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎంత చక్కగా సత్సంబంధాలు కొనసాగిస్తూ అక్కడ నుంచి నిధులు తీసుకురావడం కావచ్చు, మన ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడొచ్చు సార్. అంటే
గతం అంటే ప్రతిదీ కూడా స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరు కూడా విమర్శలే చేస్తారు. వీళ్ళు సొంతంగా తీసుకుంటున్నారు, వీళ్ళ పేరున పెట్టుకుంటున్నారు, లేకపోతే వీళ్ళ బంధువులకు ఇచ్చుకుంటున్నారు, లేకపోతే ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కాకపోతే దీని అభివృద్ధి అనేది వెంటనే రాదు. కాబట్టి ఒక పంట వేస్తాం సార్, పంట వేసిన తర్వాత కొన్ని నెలలు టైం పడుతుంది దాని పంట బయటకు వచ్చే విధానంతో. ఆ పంటను చూసినప్పుడు ప్రజలకు తెలుస్తుంది, ఆ రైతుకు తెలుస్తుంది, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అలాగే ఇప్పుడు అమరావతి అనేది కావచ్చు, ఇప్పుడు ఏపీ డెవలప్మెంట్ కావచ్చు, ఒక పంట విధానంలో ఒక ప్రాసెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీని అభివృద్ధి ఫలాలు ఒక మొక్క ఎదిగిన తర్వాత వృక్షంగా మారిన తర్వాత దాని అభివృద్ధి ఫలాలు వాళ్ళ కుటుంబీకులే కాకుండా చుట్టూ ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా తింటారు. అలాగే ఈ రోజు అమరావతి అనేది కావచ్చు, ఏపీ డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మహావృక్షం లాగా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుంది అన్నది మాత్రం అందరికీ కూడా, చాలా మందికి తెలియని వాళ్ళకంటే కొంచెం మిస్గైడ్ చేసి కొంచెం అవగాహన లేని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ విద్యావంతులైనటువంటి వ్యక్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా అందరూ కూడా, ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం సార్. ఇవాళ రూరల్ డెవలప్మెంట్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మ్యాజిక్ ట్రైన్ల వరకు కూడా, అంటే వాళ్ళ ఇంటి ముందు చెత్తని వాళ్లే తీసేసుకుని ఆ నీరు భూమిలోకి వెళ్ళిపోతుంది. రేపొద్దున భూగర్భ జలాలు కూడా ఎలా పెరుగుతాయన్న దాని మీద కూడా ఏపీ డిప్యూటీ సీఎం గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి కేంద్రం కూడా అనేక రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ముందుకు వచ్చింది. అంటే ఏపీలో పని చేస్తున్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రతి విజనరీగా చేస్తున్నటువంటి ఈ పనులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుని సమీక్షిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరగబోతుంది అన్నది కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజల సహకారంతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం సార్. రాజకీయాల కోసం చాలా పార్టీలు అయితే గలాటా చేస్తూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ప్రజల నుంచి మంచి ప్రభుత్వంగా పేరు ఎలా అయితే వచ్చిందో ఈ పేరుని నిలబెట్టుకుంటూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగానే కూడా 2 కళ్ళలాగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా పనిచేస్తూ ఈ రోజు ప్రజల్లో అయితే మాత్రం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది సార్. చిన్న చిన్న నిజంగా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా సరే కానీ వాటిని సరిదిద్దుకుంటాం. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడము, దాన్ని అడ్డుకోవడము, ఆపేయడమో కాకుండా మీ దగ్గర దీనికి సొల్యూషన్ ఉంటే చెప్పండి అని మంత్రివర్గం కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం గారు కూడా ఏ రకంగా అడుగుతున్నారో అది చూస్తున్నారు సార్. ప్రజల్లో ఇలాంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది. నిజంగా రోడ్లు అనేవి గుంతలు గుంతలుగా పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయేటువంటి పరిస్థితి గతంలో చూసాము. ఎన్నిసార్లు రోడ్డు మీకు వచ్చి ఎన్ని చేసినా కంప్లీట్ అయ్యేవి కాదు. కానీ ఈ రోజు చూస్తే నిజంగా రోడ్లు వైపు చూసుకుంటే కనుక ఎంత అభివృద్ధి దిశగా వెళ్తుంది, ఎక్కడికక్కడ ప్రభుత్వ పనులు ఏ రకంగా జరుగుతున్నాయి ప్రజలు కూడా గమనిస్తున్నారు సార్. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు. సార్, శరత్ గారు, ఇందాక మీరు చాలా విషయాలు చెప్పారు.